ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఎక్కువ వివాదాలకి చుట్టుముడుతున్న ఎమ్మెల్యే అనంతపూర్ ఎమ్మెల్యే ప్రసాద్. ఈ ఎమ్మెల్యే ఇటీవల కాలంలో జరిగిన చాలా ఇష్యూస్ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో అసలు ఏకంగా అనంతపూర్లోని ఒక నంబూరు వైన్స్ అనే ఒక షాప్నే తగలబెట్టే ప్రయత్నం చేశారు. పూర్తిగా కూడా తగలబెట్టేశారు కూడా. సో ఆ నేపథ్యంలో ఆ నంబూరు వైన్స్కి సంబంధించిన యజమాని ఈరోజు విజయవాడకి వచ్చారు. విజయవాడలో కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏదైతే ప్రతిరోజు అక్కడ మంత్రులు వీళ్ళందరూ కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద వీటి మీద గ్రీవెన్స్ తీసుకుంటారో ఆ గ్రీవెన్స్లో అటెండ్ అయ్యి ఏకంగా ఎమ్మెల్యే మీదనే, అనంతపూర్ ఎమ్మెల్యే మీదనే రిపోర్టు మంత్రికి సబితాకి ఇచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీవీతో మాట్లాడడానికి నంబూరి వైన్స్ అధిపతి రమణ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం రమణ గారు. సార్, అసలు ఓవరాల్గా అసలు ఏం జరిగింది? ఎందుకు మీ వైన్స్ని తగలబెట్టాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేకి ఎందుకు వచ్చింది? మా వైన్స్ తగలబెట్టే కారణం ఒకటి అండి, ఫస్ట్ నుంచి అన్ని షాపుల్ని బెదిరించినాడు. ఎవరు బెదరలేదు, నన్ను బెదిరించాడు. నేను ఫస్ట్ షాప్ తగులుతానే ఒక సర్కిల్లో చూశాను. ఆ షాప్ నేమ్ బోర్డు వేసిన మాట్లాడి, ఆ నేమ్ బోర్డు కాల్ చేసి ఆ షాపు ఇచ్చిన ఓనర్ను కూడా బెదిరించాడు. బెదిరించి నాకు పొద్దున్న వద్దంట ఎమ్మెల్యే ఇట్లా బెదిరించినాడు, మీరు ఏదైనా చూసుకోండి అంటే, సరేలే బాబు నువ్వేమి ఇబ్బంది పడద్దు మేము మాట్లాడుకుంటాంలే అనేసి మళ్ళీ అది ఇచ్చేసి మళ్ళీ నేను ఏరే షాప్ తీసుకొని మాట్లాడితే, నువ్వు ఓపెన్ చేయొద్దు అని అంటే, లేదన్నా మేము లోకేష్ మాట్లాడుతున్నాము అది చెప్పారు. సరే లోకేష్తో మాట్లాడి వచ్చి ఓపెన్ చేయి, నువ్వు అంతవరకు ఓపెన్ చేయొద్దు అన్నాడు. సరే ఇదేదో బాగాలేదురా అనేసి నేను ఓపెన్ చేసిన వస్తే చూసుకుందాంలే అనేసి మళ్ళీ ఓపెన్ చేసినాక పిలిపించుకున్నాడు. నాకు భాగమన్న రాసి అన్నాడు. సరే 50% రాపించుకున్నాడు. రాపించుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఏం మాట్లాడలేదు. నేనే ఇప్పుడు మీరు తీసుకున్న షాప్, మీరు నడుపుతున్న నంబూరు వైన్స్ని 50% భాగం అడిగారు. రాయించుకున్నాడు. అప్పుడు మీరు రాసిచ్చారు. నేను రాసిచ్చా. నేను ఏమని రాసిచ్చానంటే, నువ్వు అన్ని షాపులు ఆక్రమించుకుంటేనే నా షాప్ దగ్గర కూడా, లేదంటే నేనైతే ఫస్ట్లో నీకేం హామీను, నువ్వు అన్నీ ఆక్రమించుకుంటాను అంటున్నావు కాబట్టి సరే నువ్వు అన్నీ ఆక్రమించుకున్నప్పుడు నీకు పాడుకున్న షాపులన్నీ ఇతని కంట్రోల్లోకి కంట్రోల్ ఆల్రెడీగా ఇతనికి తగిలిండేది 5, ఇంకొక 5 ఆల్రెడీగా ఆక్రమించుకుంటే నడుపుకుంటున్నాడు. కదా మా వాళ్ళు ఇవ్వలేదు ఎవరు, అంతా పార్టీ కార్యకర్తలే. నువ్వెంత అంటే నువ్వెంత అనే చాటుకు వచ్చినారు కాబట్టి ఇంకా ఏదో సైలెంట్ అయిపోయినాడు. ఒక 5 ఆక్రమించుకున్నాడు, 5 చేసుకుంటున్నాడు, టోటల్ 10 చేసుకుంటున్నాడు. నేను అందులో కూడా నాది ఇప్పుడు కొద్ది రోజులు సైలెంట్ అయినాడు. మళ్ళీ ఆ షాప్లో అందరికంటే నా షాప్ బాగా జరుగుతుందని నా షాప్ మీద పడి బెదిరికి పట్టా. నేను తగ్గలేదు. లాస్ట్కి లాస్ట్ మండే బెదిరించాడు 4 గంటలకి. సరే నేను కూడా మీకు ఫోన్ చేశారా? నేరుగా ఫోన్ చేసి ఏమని బెదిరించారు? మేము అంటే బూతులు తిట్టాలి, ఇంకా బూతులు మనకి రావు అవి. ఒక ఎమ్మెల్యే స్థాయిలో అలాంటి మాట్లాడకూడదు. మనం ఆయన ఎందుకు నిజమంటే ఫుట్పాత్ వ్యక్తి కూడా అలా మాట్లాడాడు. ఎమ్మెల్యే అట్లా మాట్లాడినట్లు ఫుట్పాత్ వ్యక్తి కూడా అట్లా మాట్లాడు. ఆయన ఎందుకో మరి అంత నీచంగా తయారైనాడంటే మేమే మా మండలాధ్యక్షుడిగా పనిచేసినాడు. మేమే ఆశ్చర్యపోతాం, ఏంటంటే మంచి ఇట్లా ఎలా తయారైనాడు. ఏ షాప్ బాగా జరుగుతుందంటే ఆ షాప్ని ఆక్రమించుకుంటే పోతాడు, లేదంటే గుడ్ విల్ ఇమ్మంటాడు, లేదంటే ఇంత కప్పం కట్టిపో అంటాడు. అదే అర్థమే కాలేదు. మొత్తం అయితే అనంతపురం అర్బన్లో బహుళ జాతి ఉద్యోగస్తులంట, వాళ్ళు చాలామంది బతుకుండేకి వచ్చింటారు. వాళ్ళందరినీ బెదిరిస్తే మంచిది కాదు కదా అనేసి మేము కూడా కొంచెం ఆలోచించినాం, ఎందుకు మనం ఇట్లా ఏంటంటే. లాస్ట్కి నా షాప్ని బెదిరించి ఎవరు దాడి చేశాడు. 2 వ్యక్తులు పంపించి దాడి చేయించాడు ముందు రోజు. నన్ను బెదిరించిన రోజే, ఆ రోజే 1 గంట లోపలే మళ్ళీ షాప్ మీదకి మా అన్నను రమ్మన్నాడు. మా అన్నకు ఫోన్ చేసి నువ్వు షాప్ కాడికి రా, మేము వస్తున్నాం అది ఇది అన్నాడు. సరే మా అన్న మేము బెదరం కదా, మా అన్నను పోయినాడు షాప్ కాడికి పోయి, రా ఇటు ఉన్నాం షాప్ కాడికి రా అంటే, ఆ రోజు లేదులే మేము ఈరోజు అర్జెంట్ మీద హైదరాబాద్ పోతున్నాము, మళ్ళీ వస్తాను మాట్లాడతాంలే అన్నారు. అన్నీ అర్ధగంటకే మళ్ళీ మంచాలు పంపించి దాడి చేయించారు. సో గ్లాసులన్నీ పగలగొట్టించారు. మళ్ళీ ఏదో కట్టుకథలు చెప్తున్నారు. ఫోన్పే ఇష్యూలో వాళ్ళు గలాట్ జరిగి నాకేం సంబంధం లేదు, వాళ్ళు చూసుకున్నారు, నాకు సంబంధం లేదని. ఫోన్పే ఇష్యూ వచ్చి ఉంటే ఫోన్పేలో ఆ వ్యక్తి ఫోన్పే చేస్తే పెండింగ్ అన్నబడాలా, లేదంటే ఫెయిల్యూర్ అనబడాలా, లేదంటే సక్సెస్ఫుల్ అని పెట్టాలా, ఏదో ఒకటి చూపించమని. ఆ ఫోన్పే వచ్చింటే ఆ అబ్బాయి రోజు వచ్చి తీసుకొని పోయేవాడు, సైలెంట్గా తీసుకొని పోయి సైలెంట్గా తీసుకొని వచ్చేవాడు. వాళ్ళన్న నా దగ్గర ఎన్నోసార్లు ఫ్రీగా తీసిపోయినాడు. ఎన్నోసార్లు ఇప్పుడు అరెస్ట్ అయిన పిల్లోడు కూడా నా దగ్గర డబ్బులు ఇచ్చినా ఆ పిల్లోడు తెలుగుదేశం పార్టీలో కలిసి తిరిగినాడు. ఆయనకి తిరిగిన పిల్లోడు ఆ పిల్లోడు.
మళ్ళీ దగ్గుబాటి దగ్గర పోయినాడు, దగ్గుబాటి తిరుగుతున్నాడు, తిరుక్కోవాలని ఇచ్చిపెట్టాడు. నా దగ్గుబాటి దగ్గర తిరిగినప్పుడు కూడా నా దగ్గర 4 రోజుల ముందు కూడా ఫ్రీగానే తీసిపోయినాడు నా దగ్గర మందు. నేను ఎప్పుడు ఆ పిల్లోని ఇబ్బంది పెట్టిండదు లేదు, ఏం చేసిండదు లేదు. ఏదైతే నాకు ఎమ్మెల్యేకి ఇష్యూ జరిగిందో అప్పుడు వీళ్ళు వచ్చి దాడి చేసినారు. మళ్ళీ తెల్లారుజాము 4 గంటలకే మా వాచ్మెన్ని బెదిరించినారా ఎట్లా అనేది చూడలేదు, కానీ వాచ్మెన్ని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు అనేసి ఆయన అడగలే, వీళ్ళు బెదిరించింటారులే అనేసి పెట్రోల్ పోసి అంటించిపోయినారు. ఏమంటే వాచ్మెన్ భయపడకుండా మా అన్నకు ఫోన్ చేయడం వల్ల వెంటనే ఫైర్ ఇంజన్కి వచ్చి ఆపి, లేకుంటే 1,30,00,000 సాకు. నా షాపు దగ్ధమయ్యేది కాక ఓనరు పోతాడు, పక్కన షాపులు పోతాయి, ఈ పక్కన డాబాలు ఉన్నాయి, కొట్టాలన్నీ అంటుకొట్టు ఏమయ్యేది. కొంచెమన్నా ఇది ఉండాలి కదా, షాప్ అంటిస్తున్నామే ఏం కథ అనేది. పోతే నేను ఒకనే నష్టపోను దాంట్లో. ఎంతమంది పక్కన చుట్టుపక్కలంతా ఎంతమంది ఏమవుతుంది. ఈరోజు నేను ఆర్పినాను కాబట్టి బయట తెలియకపోతుంది, పైరు కాలేదు. నేను ఆర్పలేకపోతే మొత్తం చుట్టుపక్కల అంటుకుంటే ఎంత పార్టీకి ఎంత చెడ్డ పేరని, అది మా బాధ. పార్టీకి చెడ్డ పేరు. మీరు కూడా ఒకే అంటే మీరు ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఒకే మండలం కదా, రాప్తాడు మండలం. మేము ఎంపీపీ కూడా చేసినాం ఆ రోజు. ఆయన ఎంపీపీ అయ్యేదానికి కూడా ఎంతో కష్టపడినాం. ఆ రోజు ఎంపీపీ చేసినాము. ఏమంటే ఆ రోజు ఎంపీపీ అక్కయ్య ఆధ్వర్యంలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఇంత బెదిరింపులు లేకుండా ఉన్నాయి. ఆయన ఎంపీపీ అయిన దానికి కొన్ని అర్లా పెట్టి పార్టీ కూడా అప్పుడు గబ్బు పట్టిపోయా. సరేలే ఇంకా అక్కయ్య అది ఇచ్చినాడు కదా అని మేము కూడా సైలెంట్ అయిపోయినాం. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే అయ్యేదానికి ఇతని మీద ఆజమాయిషి ఎవరు లేరు కాబట్టి చాలా రెచ్చిపోతున్నాడు. అది పద్ధతి కాదని పార్టీ ఇతను ఎట్లా పోని, ఇతను 3 ఏళ్ళు ఉంటాడు పోతాడు, పార్టీ భ్రష్టు పట్టిపోతుందని మా ఆవేదన. అంటే మీరు కష్టపడిన వాళ్ళము వైఎస్ఆర్ పార్టీలో మేమేముంది, పార్టీ అధికారంలోకి వస్తే మేము మా సైలెంట్ అయిపోయి మా పనులు మేము చేసుకుంటాం. ఎప్పుడైతే అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉంటాడో అప్పుడు పోరాడతాం మేము. పార్టీ వచ్చేదానికి మా చంద్రబాబు నాయుడు సీఎం కావాలనేసి మేము ఎంతో పోరాడతాం. మా పిల్లల్ని ఇచ్చిపెట్టి కూడా ప్రాణాలు తెగించే కష్టపడతాము. అలాంటిది తెచ్చుకునే పార్టీని ఈరోజు మా కళ్ళ ఎదురుగానే భ్రష్టు పట్టిపోతుంది అనే బాధ మా అభిప్రాయం. దానికనే అధ్యక్షుల వారికి తెలియజేయాలని మేము ఈ విధంగా పోరాడుతున్నాం. అంటే బేసిక్గా మీరేమన్నా అతను ఎమ్మెల్యే అయ్యే టైంలో అంటే మీకు అనంతపురం టికెట్ వచ్చినప్పుడు ప్రసాద్ గారికి ఆ ఎమ్మెల్యేకి కాకుండా మీరు ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా, లేదు పార్టీ కోసం మీరు అందరు కలిసి పనిచేశారు? పార్టీ ఆయన రావాలని కోరుకున్నాము. వచ్చిన దానికి కష్టపడి వార్డు తిరిగి అందరినీ ఎక్కడ దూరంగా ఉండే వాళ్ళని పిలిపించి గెలిచినాక కూడా మా వార్డు 21వ వార్డు వస్తుంది, హౌసింగ్ బోర్డు, న్యూ రెవెన్యూ కాలనీ, అమాలి కాలనీ, ఈ వార్డులకంతా నేను ఎప్పటి నుంచో అధ్యక్షుడిని. నా వార్డు అంతా గెలిచిన తర్వాత 600 కేజీలు స్వీట్ ఇంటింటికి పంపించాను. వైఎస్ఆర్ అనేది కాదు, బీజేపీ అనేది కాదు, ప్రతి ఇంటికి గెలిచిన సందర్భంలో ఇంటింటికి స్వీట్ పంపించాను. అట్లా వాడిని మనం ఆయనకి ఎందుకు ఎదురు తిరుగుతాము, ఆయనకి రావద్దని మేము ఎందుకు కోరుకుంటాము? అంటే బేసిక్గా ఇక్కడ ఒకటి మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మేము 50% అగ్రిమెంట్ ఇచ్చాము అని. మరి ఆ అగ్రిమెంట్ ప్రకారం అతనికి ఏమైనా డబ్బులు అడుగుతున్నాడా? అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు అంటే ఆయన పెట్టుబడి పెడతానని 6 లక్షలు ఇచ్చినాడు ఫస్ట్. మళ్ళీ ఎందుకు 6 లక్షలు ఎందుకు ఆయన ఇప్పించుకున్నాడు. 6 లక్షలు ఇచ్చినాడు అగ్రిమెంట్ ప్రకారం. ఇది డీడీ అమౌంట్ కట్టాలి కదా గవర్నమెంట్కి 12 లక్షలు. దాని ప్రకారం 6 లక్షలు ఇచ్చాడు. 6 లక్షలు ఇస్తే నేను మళ్ళీ ఒక 10 రోజులకే మళ్ళీ వెనక్కి తీసుకురామంటే ఆల్రెడీగా నేను ఆయన మళ్ళీ ఏమన్నా ఇట్లా ఎమ్మెల్యే జరుగుతుందని నేను ఆల్రెడీగా బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ చేసిన. ఆయన క్యాష్ ఇచ్చింటే నాకే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన. ఆయన ఇయ్యలేదని చెప్పుకుంటే ఎగ్గులు లేదు. ఇప్పుడు వెనక్కి రిటర్న్ ఇచ్చినాం. మళ్ళీ ఆయన పెట్టుబడి అయితే పెట్టలేదు. దానికి రాడేమో లేదు, సైలెంట్ అయినాడేమో మనం చేసుకుంటున్నాం. ఆయన దగ్గరికి వర్కులకి ఇమ్మని పోలేదు, మనం ఇంకో పదవి ఇమ్మని పోలేదు. నేను ఎప్పుడైతే ఎవరిని పదవి అడగలేదు ఇంతవరకు కూడా. ఇంతమంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి పని చేసినా కూడా నేను ఎందుకు చంద్రబాబు నాయుడు సీఎం ఉంటే చాలు మనకు వర్కులు వస్తే మనం ఏదో బయట బతుక్కోవచ్చు అనే మూమెంట్లో మనం అనంతపూర్లో కూడా వర్కులు చేయము. ఎక్కడో బయట రాష్ట్రంలో చుట్టూ తిరుగుకుంటూ వర్కులు చేసుకుంటాం. మేము అనంతపూర్లో ఎప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేలను ఎప్పుడు అడిగిండేది కూడా లేదు. ఎంతోమంది ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎంత డబ్బులు అడుగుతున్నాడు, అసలు ఏంటి ఓవరాల్గా ఆయన వర్షన్ ఏంటి, ఎందుకు అంత అమౌంట్ అడుగుతున్నాడు, ఎంత డబ్బులు అడుగుతున్నాడు? 20 లక్షలు అడుగుతున్నాడు అండి. 20 లక్షలు ఖచ్చితంగా కావాలన్నాడు. మేము నేను చెప్పినాం. ఆడికి ఒకసారి 10 లక్షలు ఇద్దామని అనుకుంటే ఆయన 20 లక్షలే కావాలంటే నేను ఇచ్చేది లేదులే, ఏం చేసుకుంటాడు చేసుకోవాలనేసి మనం ఆయన దగ్గరికి అప్పుడప్పుడు మా అన్న కూడా పోతాండి ఆయన దగ్గరికి. మా అన్నను కూడా నేను పంపించలేదు, ఇంకా పోవద్దులే నువ్వు
మన పని మనం చేసుకున్నాం. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వకుండా, ఆయన అడిగింది ఇవ్వకుండా ఏమవుతుందో తెలుసుకుందాంలే అని మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు ఆ లోకల్లోనే లేకపోతే ఏంటి? ఇప్పుడు మేము లోకలే, ఆయన లోకలే. ఆయన నాన్నలో యాక్చువల్గా అంటే నేను ఎప్పటి నుంచో అనంతపురంలో కాపురం, మాది ఇద్దరిది రాప్తాడు మండలం అయినా కూడా నేను నాకు మ్యారేజ్ కాకముందు కూడా అనంతపురంలోనే ఉండా. మా ఫాదర్ వాళ్ళు మా అన్న వాళ్ళు అన్న ఊర్లోనే, నేనైతే ఇంటర్మీడియట్ చేరినాల నుంచి నేను అనంతపురంలోనే ఉండా. మ్యారేజ్ అయినాక కూడా అనంతపురంలో ఉండా. అనంతపురంలో కూడా చూసుకుంటాను నేను రాజకీయం. ఎప్పటి నుంచో రాజకీయం చూస్తే అందరూ నేను తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో అడగమను. ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఎంపీలు ఉండేవాళ్ళు, నేను తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎంతమంది పార్టీ కష్టపడని చెప్పమను. చెప్పుకోకుంటేనే కదా ఇప్పుడు మనం తెలిసేది అట్లా. కాబట్టి లోకల్గా నేను ఉండేవాడిని. ఇతనే గాలికి వచ్చినాడు, గాలికి గెలిచినాడు అంతేగాని ఎమ్మెల్యే లేకుంటే ఏంటికి తరిమాడు, ఏంటికి తరిమగాడు, ఏదో వ్యాపారం హైదరాబాద్లో ఉండేవాడు. ఎంపీ పోతానే, ఎంపీ పదవి పోతానే హైదరాబాద్ చేరుకుంటే 5 ఏళ్ళు రాలే. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్కి వస్తానే అనంతపురికి వచ్చినాడు. మళ్ళీ 5 ఏళ్ళు అయిపోతాను మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటాం. మేము లోకల్గా మేము చెప్పిన వాళ్ళకి మేము చేస్తామని చెప్పిన వాళ్ళకి మేము సఫర్ అవుతున్నాం, ఏం చేయలేకపోతున్నాం అనేది. అదే బాధ తప్ప మనం ఇంకేంది లేదు. అంతా వైసీపీ వాళ్ళని తాగుబోతుల్ని దగ్గర పెట్టుకొని ఎక్కడ వాళ్ళకేం వైసీపీ వాళ్ళకి ఈ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తేవాలనేది వాళ్ళకి మనసు వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరం కదా. దానికి వాళ్ళు చెప్పింది ఏదో డబ్బులు వస్తాయనే దురాశతో అందరినీ బెదిరించుకుంటూ పోతుంటే పార్టీ నష్టమవుతుందనే మా బాధ తప్ప ఇంకో ఆయన మీద చాడీలు చెప్పి ఏదో మేమే సాధించలేము. చాడీలు చెప్పడం వల్ల మాకేం ఆదాయము ఏం రాదు. మేము పార్టీ కష్టపడేవాళ్ళం. 3 ఏళ్ళు ఉంటే ఆయన వెళ్ళిపోతాడు. మేము స్థానికంగా ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. అదే మా బాధ అంతే. అంటే ఇప్పుడు మధ్యలో కూడా మీరు కొన్ని స్టేట్మెంట్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు అప్పుడు మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎవరు జరిగిందో తెలియదు, ఎమ్మెల్యే రోల్ ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు, కానీ మంది అన్నీ చూడాలి, చూసిన తర్వాత మాట్లాడతానని చెప్పి మీరు చెప్పినట్టున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా మీరు మళ్ళీ నేరుగా ఎస్పీకి పై కంప్లైంట్ చేశారు. అట్లా కాదు, నేను ఎమ్మెల్యే ఉంది లేడని నేను అనలేదు. మీలాంటి వాళ్ళు అడిగితే నాకు పూర్తి సమాచారం వచ్చే వరకు నేను ఏం మాట్లాడను. సమాచారం తెలుసుకున్న తర్వాతే నేను ఏమో చెప్పగలనని చెప్పినాను. కానీ సీసీ కెమెరాలు చూసిన ఆర్డీస్ చూసిన తర్వాతే నేను స్పందిస్తానని చెప్పినాను. కానీ నాకేం తెలియదు అవనే మాట నేను అనలేదు. ఎందుకంటే చూసిన తర్వాత ఒకటేసారి స్పందిస్తే బాగుంటుంది. మళ్ళీ ఆడేమో పై అనవసరంగా ఎమ్మెల్యే మీద చెప్పి నాకు ఎమ్మెల్యే చేసింటాడని తెలుసు, కానీ నేను ఫస్ట్లోనే స్పందించకూడదు కదా. సీసీ కెమెరాలు చూసిన తర్వాత స్పందిద్దాంలనేసి స్పందించిన, అంతేగాని నాకు తెలియదు అనే మాట అయితే నేను అనలేదు. చూసి సీసీ కెమెరాలు తెలిసినాక వాళ్ళందరూ దగ్గుబాటు దగ్గర ఉండేవాళ్ళే కాబట్టి ఖచ్చితంగా దగ్గుబాటు చేసింటే ఆల్రెడీగా చెప్పినారు వాళ్ళు కూడా. దగ్గుబాటు పంపించింటే చేసినామనేది కూడా చెప్పినారు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంతే. అది అందరికీ తెలిసిన సత్యమే. అది వాళ్ళ అన్నోళ్ళు కూడా పక్కన వాళ్ళతో మాట్లాడితే మావాడు చేపించిండేది కూడా అన్నారు. వాళ్ళ అన్నోళ్ళు కూడా నేను ఎంత కష్టపడినానో తెలుసు. అది అయితే ఇప్పుడు ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొందరు తర్వాత మీరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిన్న ఏకంగా మినిస్టర్ సబితా దగ్గరికి వచ్చారు, ఆమెకి రెఫరెన్స్ ఇచ్చారు. ఏమంటున్నారు అక్కడి నుంచి? ఇచ్చినాము. పార్టీ వాళ్ళు ప్రజావేదిక కాబట్టి వాళ్ళు ఉంటారు. మేడం ఉంది, మేడం చెప్పినాను, మేడం స్పందించింది. పైసాకి తీసిపోతామని చెప్పినారు. అధ్యక్షులు వారు లేరు కాబట్టి వచ్చిన తర్వాత అది డిసిషన్ తీసుకుంటారు చూసి. మేము కూడా మళ్ళీ కొంతమందితో వస్తాము. అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆయన సార్ బిజీగా ఉన్నారు కాబట్టి మనం కూడా సార్ వాళ్ళని ఇది ఇబ్బంది పెట్టకూడదు అనేసి మేము కూడా ఎవరు రాకోకుండా ఒక్కనే వచ్చి మెమోరాండం ఇచ్చాము. అది అంటే కేవలం ఈ ఒక్క కేసులోనే కాకుండా చాలా ఇష్యూస్ ఎందుకు అనంతపూర్ టౌన్లో వరుసగా ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతూ ఉంది, ఏదో ఒక ఇష్యూ ఎమ్మెల్యే ఇష్యూ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. నిన్న ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి కావాలనే నా మీద కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, దీని వెనకాల ఎవరున్నారో కూడా నాకు తెలుసు అని కూడా ఆయన క్లియర్గా మాట్లాడారు. ఇప్పుడు ఎవరుండారో నా వెనకలు అనేకి మేము ఫోన్ చేసి బెదిరీలు ఆయన్ని. ఆయన మాకు ఫోన్ చేసింటే బెదిరించింటే మేము ఎదురు తిరిగినాము. కానీ మేమే ఫోన్ చేసి బెదిరించింటే నా ఆయనకు ఎవరైనా ఉండాలని అనుకోవాలి. మీరే కూడా చెప్పండి. నేను ఫోన్ చేసి బెదిరించింటే నా ఆయనకు ఎవరో ఉండాలనుకోవాలి. ఆయన ఫోన్ చేసి బెదిరించి ఆయన కాల్చి ఎవరు ఉంటారంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అది ఆయన మేగిడి పెట్రోల్ పోసి అంటించిన వాడు తెలుస్తాను కదా, ఆయన దగ్గర ఉండే వాళ్ళే కదా వాళ్ళు అంటించిండేది. మరి ఇంకా మళ్ళీ మేము ఎవరు మా వెనకలు ఎవరు నా వెనకలు అయితే ఎవరు లేరు. నేను ఉండాను అంతేగాని నేను ఉండాను కాబట్టి ఒకవేళ కలిసి వస్తే, ఎందుకంటే పార్టీ దెబ్బతింటుందని కొంతమంది టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది పద్ధతి కాదు చేసిండదని కలిసి వస్తే కలిసి రావచ్చు. కానీ ఎందుకంటే పార్టీ అభిమానం ఉంటుంది ఎవరికి పార్టీ అభిమానం. ఎందుకంటే కరుడు కట్టిన తిరుగువాళ్ళం పార్టీ కోసం మేము వాళ్ళందరూ కలిసి వస్తారు. వాళ్ళని కూడా నీ వెనకలు వాళ్ళు ఉన్నారంటే ఎట్లయితుంది?
నువ్వు చేసే అవినీతిని సమర్థిస్తే మంచిది, లేకుంటే చెడ్డది అన్నట్లు అది పద్ధతి కాదు కదా. కానీ మీది రాప్తాడు కాబట్టి వాళ్ళది రాప్తాడు, కానీ మీరు రాప్తాడులో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది, మీ వెనకాల నిలబడుతుంది, వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు వెనకాల బ్యాక్అండ్లో ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేను కూడా మీరు ఏమవుతుందో చూసుకుందామనే స్థాయికి వచ్చారంటే వెనకాల ఆ బ్యాకప్ ఉంది అనేది వాళ్ళ సైడ్ నుంచి, మీ ఎమ్మెల్యే సైడ్ నుంచి వస్తున్న వాదన. ఇప్పుడు మీ నిన్న ఒకటి అడుగుతాను, నిన్ను నేను బెదిరిస్తే నువ్వు బెదురుతావా చెప్పు? నువ్వు ఎదురు తిరుగుతావు తిరగవా? అది నేను అంతే చేసిండే, కానీ ఆయనకు ఎవరు ఉన్నారైతే నేను ఊహించలేదు. ఆ ఊహించే టైం కూడా కాదు. బండబూతులు తిడతా అంటే నా వెనకలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారులే అని. కానీ వాళ్ళు కూడా ఇలాంటి ప్రోత్సహించరు. అక్కోళ్ళు కూడా వాళ్ళు ఎంత మంచోళ్ళో నాకు తెలుసు. రవీణ ఉన్నప్పుడు నుంచి కూడా మేము రవీణ దగ్గర నుంచి తిరుగుతాండే వాళ్ళము. వాళ్ళైతే ఎప్పుడు ఇలాంటి ప్రోత్సహించరు. వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళంటే అట్లా మనస్తత్వం అయితే రాప్తా నియోజకవర్గం అంతా అదే చేస్తారు కదా వాళ్ళు కూడా. అట్లా మనస్తత్వం ఉండింటే వాళ్ళంతా రాప్తా నియోజకవర్గం అంతా కూడా అలాగనే చేస్తారు. ధర్మారం అంతా అలా చేసింది కదా. వాళ్ళు కాదు, వాళ్ళ నాయకులు ఉన్నారనేది పద్ధతి కాదు అది. వాళ్ళైతే చాలా మంచోళ్ళు. వాళ్ళ గురించి ఎత్తకూడదు. ఎందుకంటే ఈ విషయంలో వాళ్ళకి కానీ ఇంకో ఆయన నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి అని ఉన్నాడని కూడా అంటున్నారు. ప్రభాకర్ చౌదరి అన్నకు కూడా నేను అసలు ప్రభాకర్ చౌదరి అని ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఎప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ కూడా పోయినాను కాదు. నేను ఇంటికాడ కన్నా 2-3 సార్లు పోయినా కానీ చౌదరి అని ఎమ్మెల్యే అయినాక కూడా ఒకసారి కూడా పోయినాను కాదు నేను. ఎందుకంటే నా పనిలో నేను బిజీ ఉంటాయి. నేను ఎప్పుడు ఒకరి ఎమ్మెల్యే ఇంటికాడికి పోయి కాసుకొని ఒకరి మీద పుచ్చులు చెప్పే మనస్తత్వం కాదు నాకు. నేను ఇంతవరకు ఎంపీ అయినప్పుడు కూడా ఎంపీపీ దగ్గరికి కూడా ఎప్పుడు పోలేను. నేను ఎంపీపీ చేసి ఇచ్చి పెట్టినా నా పనులు నేను చేసుకుంటాను. అంతే. చెప్పమని ఎప్పుడు పోయినా మా దగ్గరికి ఎంపీపీ అయినాక నాకు ఈ పని చేసి పెట్టాను ఎప్పుడైనా పోయినామా? పోలే కదా. నా పరిస్థితి ఏమంటే మా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, చంద్రబాబు నాయుడు సీఎం అంటే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే అందులో మేము బాగుపడతామనే మనస్తత్వం తప్ప ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి పని చేయించుకునే అంత మనస్తత్వం కాదు మాది. మా వ్యాపారాలు నాకుంటాయి. నేనేమంటానంటే రమణ గారు, మీరు ఒక చిన్న వ్యాపారవేత్త, ఏదో చిన్న బిజినెస్లు చేసుకుంటున్నారు, ఏదో కాంట్రాక్ట్స్లు చేసుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యేని, అధికార పార్టీలో ఎమ్మెల్యేని ఢీ కొడుతున్నారు డైరెక్ట్గా. నిజంగానే మీకు ఢీ కొడతానంటే నేనంతకు నేను ఢీ కొట్టలే. ఆయన ఏదో ఇది చేసి నేను పైకి రాలేదు కదా. ఆయన ఫోన్ చేసి బెదిరిస్తుంటే ఢీ కొడతాను. నన్ను నాకుండే బలం నాకుండే బలము మా అన్నదమ్ములు నాకుంది. ఈయన నాకు ఎమ్మెల్యేగా 3 అక్షరాలు లేకపోతే నేటికి నా కాలుగోటి కూడా తరంగాడు చెప్పాలంటే. ఆ ఎమ్మెల్యే 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి నేను పుట్టుంగానని చెప్పుకుంటున్నాడు. అంతే తప్ప ఏటికి తరంగాడు ఇతను. అది అంటే ఎక్కడ రాజీ, ఒకవేళ పెద్దలు రాజీ కుదిర్చి పని ఏమన్నా జరిగితే మీరు రాజీకి సిద్ధపడతారా? దీంట్లో రాజీ అయ్యేది ఏంటంటే నేనేమన్నా ఆయన నుంచి ఏమన్నా ఆశిస్తా అంటే రాజీ గల్ల, ఆయన నుంచి నేనేమన్నా ఆశిస్తా అంటే రాజీ గల్ల. నేనేం ఆయన గురించి రూపాయి కూడా ఆశించను. నా లాస్ అయితే అవుతుంది. ఎన్నో వర్కుల్లో ఎన్నో లాస్లు వస్తుంటాయి, దాంట్లో ఇది ఒకటి అనుకుంటా అంతేగాని నేనైతే ఆయన నుంచి రూపాయి ఆశించను. ఆయనతో రాజీ అయ్యే ప్రసక్తే లేదు. రాజీ అంటే నేను మళ్ళీ ఆయన సైలెంట్ అయ్యి పంచి పనులు చేసుకుంటే నా పని నేను చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటాను. ఆయనతో నేనేం పట్టు. చంద్రబాబు నాయుడు గారు సార్ గారు చర్యలు తీసుకొని ఆయనకి ఏదైనా చెప్పి నువ్వు మంచి పనులు చేయంటే ఆయన మంచి పనులు చేసుకుంటూ పోతుంటే ఆయన మంచి పనులు ఆయన చేసుకుంటారు, మా వ్యాపారం మేము చేసుకుంటాం. అంత తప్ప ఇంకా ఆయన గురించి మళ్ళీ పట్టించుకోము. మనకి అంత అవసరం కూడా ఉండదు. మనకి ఎప్పుడు అదే గీక్కుంటుంటే మన వ్యాపారాలు దెబ్బతింటాయి. అంతే. మనకి అంతేగాని ఆయనతో రాజీ అయ్యేదంటే ఇంకోటి అంటే మనకేం ఆయన 3 ఏళ్ళు ఉంటే వెళ్ళిపోతాడు. ఆయనతో రాజీ అయితే ఏం కాకుంటే ఏమవుతాం మనకి మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటాడు. మేమైతే లోకల్గా ప్రజలతో ఉండాల్సిందే మేము ఎప్పుడు. అదే అంటే ఇష్యూని ఎవరైనా కాంప్లికేటెడ్ చేసే ప్రయత్నం జరుగుతుందా? ఇందాక నాకైతే అలాంటి ఎవరు అక్కులు కానీ చౌదరన్న కానీ ఎవరు కూడా నాకు ఇంకా కదమా వాళ్ళు మా క్యాస్ట్ వాళ్ళు కూడా ఎవరు కూడా దీని వెనకాల మనకి జరిగింది అన్యాయమని ఫోన్ చేసి చెప్తున్నారు, కానీ లేదంటే ఇట్లా పోరాడు అది ఇది అని అయితే ఎవరు ముందరికి వచ్చి చెప్పలేదు మనకి. నా ధైర్యంతో నేను పోరాడుతున్నాను అంతే. అందరూ చాలా అసలు ఇంకా ఎందుకంటే కమ్మోళ్ళు అనేవాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఆడ. ఎందుకు మనోడే ఇట్లా పలికిమాలు చేస్తే మనకి కమ్మోళ్ళు క్యాస్ట్కి అంతా చెడ్డ పేరు వస్తుంది అనే బాధ అందరికీ ఉంది, కానీ ఎవరు ముందరికి వచ్చి అంటే బేసిక్గా ఒక చిన్న రీజన్ చెప్తాను. మీ ఎమ్మెల్యే స్థితిమంతుడు, మంచి ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇంత ఆస్తిపరుడు ఉన్న వ్యక్తి కేవలం
ఒక 10 లక్షలకు ఒక నిమిషం సార్, ఒక 10 లక్షలు 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసి దాన్ని రప్చర్, దానికోసం ఇంత యుద్ధం చేయాల్సి మనుషుల్ని పంపించి తగలబెట్టే అంత అవసరం ఉంటుందా? జనరల్గా పబ్లిక్ కూడా అనుకుంటారు. చెప్పినారు ఆస్తులు దాన్ని కోటీశ్వరుడు ఆస్తులు ఉన్నాయి నీకెవరు చెప్పినారు, మీకెవరు చెప్పినారు? బేసిక్గా ఆయన ఖర్చు పెట్టింది కావచ్చు, ఆయన ఆస్తులు కావచ్చు, ఆయన ఇల్లు కావచ్చు, అన్నీ కూడా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు అప్పులు తెచ్చి ఏదో చేసుకో అంటాడు. ఇప్పుడు ఆ అప్పుల కోసము ఈ తిప్పలన్నీ పడుతున్నాడు అంతే తప్ప ఆస్తులు ఉన్నాయని ఆయన 10,000 జీతగాడిగా చేరిండు కంపెనీలో. ఆస్తులు ఉన్నాయని ఎవరు చెప్తారు చెప్పు? ఏదో వాళ్ళ బాబాయ్ ఆస్తి రాసిచ్చినాడు కాబట్టి ఉన్నాయంట ఉన్నారు. ఏంది లేదు, వాళ్ళు కూలిపోయి వాళ్ళ అమ్మాలన్నది కూడా కూలిపోయిన వాళ్ళే. ఆస్తులు అయితే ఏం లేవు వాళ్ళకి. సో ఇప్పుడు బయటికి కనపడేదంతా కూడా కనపడేదంతా అదే ఊరిదే, అది సోప్ టాప్ అంతే, ఏది లేదు దానికి. సో ఇప్పుడు మీరు యూఆర్ రెడీ టు ఫైట్ విత్ ఎమ్మెల్యే స్ట్రైట్గా? నా టార్గెట్ ఎమ్మెల్యేనే, దాంట్లో ఎటువంటి రెండో ఆలోచన లేదు. ఆయన డి అంటే డీనే, లేదంటే నేను మంచి పనులు చేసుకుంటూ పోతా అంటే నా పని నేను చేసుకుంటూ పోతాను. ఇంకా ఆయనతో ఢీ కొట్టేది ఉండదు. ఆయన ఉండేది 3 ఏళ్ళు ఉంటాడు ఆయన, ఆయనతో మనకి ఏం పని? మనం లోకల్గా ఉంటాం, ప్రజలతో పోరాడతాం అంతే, వైసీపీ వాళ్ళతో పోరాడతాం అంతే. కానీ మీరు ఒక చిన్న సామాన్య వ్యక్తి ఒక ఎమ్మెల్యేతో ఢీ కొట్టడానికి కూడా సిద్ధం అంటున్నారు. మీ వెనకాల ఎవరు లేకపోతే అంత ధైర్యం, అంత శక్తి ఎక్కడి నుంచి? మా అన్నదమ్ములు మేము ఉన్నాం, చాలా మంది ఉన్నాం. ఎవరు శక్తి నాకు, మా అన్నదమ్ముల కంటే నా ధైర్యం నాకు ఉంటుంది ఎవరికైనా కూడా. అదే పడ్డాల రవికి వెనకలు ఎవరు ఉండరా? రవి అన్నకి ఎవరన్నా ఉండరా? ఆయన చేసుకున్నాడు, ఆయన చేసినాడు అంతే. మేము కూడా ఆయన తిరిగిన వాళ్ళం కాబట్టి ఆ ధైర్యం మాకు వచ్చింది అంతే తప్ప ఇంకోటి ఆలోచన అయితే లేదు. ఇది రమణ చాలా క్లియర్గా చెప్తున్నారు. నేను ఎమ్మెల్యే విషయంలో ఆయన చేస్తున్న అరాచకాలని అడ్డుకుని తీరుతా, దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఆయన డి అంటే నేను డి, అసలు మొదట గొడవకి ఆయనే దిగాడు. నేను ఎటువంటి పరిస్థితుల్లో రాజీకి వెళ్ళే పరిస్థితి ఉండదు అనేది ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.